ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున అందరూ బాగున్నారా? ఈరోజు దాని ఒక వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. ప్రియమైన బిడ్డలారా, దేవుడి ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. నువ్వు ప్రభువుని తెలుసుకొని యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచుతున్నావు గనుక దేవుడు నేరుగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇంతకీ నీలో ఉన్నది ఎవరు, లోకంలో ఉన్నది ఎవరు అనేది మనం ఆలోచన చేయాలి. అయితే నీలో ఉన్నది ఎవరంటే, ఎవరైతే మారు మనసు పొంది ప్రభు వైపు ఉంటారో వారిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. మరి లోకంలో ఉన్నది ఎవరు అంటే సాతాన్. ఒక మాట ఆలోచించండి, లోకమును జయించాలి అన్నా, సాతానును జయించాలి అన్నా తప్పక నీ వలన అవుతుంది. చాలామంది అనుకుంటారు, ఈ లోకాన్ని నేను జయించలేనేమో, ఇదిగో ఈ బాధలు నేను జయించలేనేమో, ఇబ్బందులు నేను జయించలేనేమో, ఈ మరణాన్ని నేను జయించలేనేమో అనుకుంటారు. కానీ దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, లోకంలో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ రోజున ఈ మాట నీకు బలాన్ని, నీకు ధైర్యాన్ని, నీకు విశ్వాసాన్ని కలుగ చేయడానికి దేవుడు ఇంకా బాగా మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ లోకము నీ పాదముల కింద దేవుడు పెడతా ఉన్నాడు. సాతాను నీ పాదముల కింద దేవుడు పెడతా ఉన్నాడు. సాతాను చేసే ప్రతి ఒక్క కార్యములను నీ పాదముల కింద దేవుడు పెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. నీలో ఉన్నది దేవుడు అని నువ్వు గమనించుకో. అప్పుడు మాత్రమే నువ్వు విజయం సాధించగలుగుతావు. అప్పుడు మాత్రమే గొప్ప స్థాయిలో నువ్వు ఉండగలుగుతావు. సాతాన్ని ఓడించగలుగుతావు. అంతేకాని నువ్వు సాతానికి బానిసైపోయి, నువ్వు సాతానికి లొంగిపోయే పరిస్థితిలో నువ్వు ఉండకూడదు. ఎందుకంటే నీలో ఉన్నవాడు ఇదిగో లోకంలో ఉన్నవాడి కంటే, అనగా సాతాను కంటే గొప్పవాడు. ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈరోజు గుర్తుపెట్టుకో, చిన్న చిన్న వాటి కృంగిపోక, నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు, నాకు సాధ్యమవుతుంది, నేను ఏమైనా చేయగలనని నమ్మకం, విశ్వాసం నీలో ఉంచండి. ప్రభు సహాయం, ప్రభు దీవెన మీ మీద తప్పక ఉంటుంది. ప్రభు ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థనలోకి భవించండి. ప్రార్థన చేస్తాను మీ అందరి కొరకు. ప్రార్థన. పరిశుద్ధుడ, వందనాలు ప్రభువా. నిజమైన అయా, లోకంలో ఉన్నవాడిని చూసి మేము భయపడుతూ బ్రతుకుతూ ఉన్నామేమో, అందుకే నేరుగా మీరు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. సాతానుగా ఎంతగానో నైనా బలహీనుడు ప్రభువా మీ కింద. అయా, సాతాను చాతగాని వాడు ప్రభువా మీ కింద. ప్రభువా అయా, లోకంలో ఉన్నవాడి కంటే అయా మాలో ఉన్న నీవు గొప్పవాడవు ప్రభువా, మీకు లెక్కలేని స్తోత్రం. యేసయ్యా, అపవాదిని జయించగలిగిన శక్తిని మీరు మాకు ఇస్తూ ఉన్నారు. ఈ వాగ్దానం ద్వారా మాకు అర్థమవుతా ఉంది. అపవాదిని నేను మా పాదముల కింద తొక్కడానికి నేను మీ శక్తిని మాకు అనుగ్రహిస్తూ ఉన్నారు. అయా, ఈ వాగ్దానం ద్వారా తేటగా మాకు తెలుస్తూ ఉంది. ప్రభువా, ఏ బిడ్డ భయపడక, ఏ బిడ్డ కృంగిపోక, సాతానికి లొంగిపోక, ప్రభువా దాన్ని త్రొక్కగలిగిన శక్తిని బిడ్డకు దయచేయమని, మేలుతో నింపి బలపరిచి స్థిరపరచమని, అయ్యా నాలో ఉన్నవాడు గొప్పవాడని ప్రతి బిడ్డ తెలుసుకోవడానికి సహాయం దయచేయమని, ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేర్పు కలుగుచేయమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్టయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని అనేకులకు షేర్ చేయడం ద్వారా స్వార్థ ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.